తెలంగాణలో అమలు చేస్తున్న 6 గ్యారంటీల వల్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావులతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ల కార్యకర్తలు కూడా బెనిఫిట్ అవుతున్నారని సెటైర్లు వేశారు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. కర్ణాటక, తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం కనుకనే కేరళలో కూడా 5 గ్యారంటీలతో యూడీఎఫ్ గెలుపు ఖాయమని శ్రీధర్ బాబు చెబుతున్నారు. కేరళలో రాహుల్ గాంధీ పాటు త్రిశూర్, పాలక్కడ్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు పినరై విజయన్ పాలనకు రోజులు ముగిశాయని అంటున్నారు. కేరళలో బీజేపీకి అవకాశాలు లేవని, యూడీఎఫ్లో 90 స్థానాలతో అధికారంలోకి వస్తుందంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో కొచ్చిన్ నుండి మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. యూడీఎఫ్ కూటమి యొక్క విజయం ఎంతవరకు సాధ్యమవుతుంది? దాదాపు ఎల్డీఎఫ్ 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉంది. కేరళంకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈరోజు మార్పు కోరుతా ఉన్నారు. సంక్షేమానికి సంబంధించి గానీ, అభివృద్ధికి సంబంధించి గానీ 10 సంవత్సరాలుగా వారు కోరుతా ఉన్న అభివృద్ధి గానీ, సంక్షేమం జరగలేదని, మార్పు కావాలి. ఆ మార్పులో భాగంగానే ఈరోజు యూడీఎఫ్ కు సంబంధించి యూడీఎఫ్ 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఈరోజు సీపోర్ట్ కు సంబంధించిన అంశం విషయంలో గానీ, కేరళకు సంబంధించిన టూరిజం కు సంబంధించిన ఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందడానికి ఆ రోజు యూడీఎఫ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఒక నీతిమంతమైన పాలన ఇచ్చి పరిపాలనకు సంబంధించి గొప్ప ప్రయత్నం చేశారనే ఒక అభిప్రాయం ఈ కేరళకు సంబంధించిన ప్రజలందరి మనసులో ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రత్యేకంగా కనబడతా ఉంది. అవినీతికి సంబంధించి గానీ, అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన అంశాల విషయంలో ప్రజలందరూ కూడా విసిగి వేసారి ఉన్నారు. రెండో అంశానికి వస్తే యూడీఎఫ్ కు సంబంధించి మొత్తం యావత్ యూడీఎఫ్ కాంగ్రెస్ పార్టీతోని పాటు ఇతర మా అలయన్స్ పార్ట్నర్ కు సంబంధించి 5 గ్యారంటీలకు సంబంధించిన మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టడం జరిగింది. మేము ఈ రోజు గ్యారంటీల పరంగా ఎందుకు వెళ్తున్నామంటే ఒక బాధ్యతతో, ఒక నిబద్ధతతో ప్రతి రాష్ట్రంలో మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలనే మాకు కమిట్మెంట్, కన్విక్షన్ తో పోతా ఉన్న సందర్భంలో ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఎప్పుడు లేని విధంగా ఉమన్ చాందీ గారు, ఒక గొప్ప నాయకుడు, మాజీ చీఫ్ మినిస్టర్ గారు, ఈ రాష్ట్రానికి ప్రజలందరూ కూడా గౌరవించే వ్యక్తి పేరు మీద ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చాం. కేరళ వాసులు అనేక మంది అనేక దేశాల్లో ఉంటారు. వారందరూ కూడా కోరేది ఒకటే, మార్పు కావాలి, మాకేం లాభం జరుగుతలేదు, మా సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో ఒక అడుగు కూడా ముందుకు జరుగుతలేదని ఆలోచన చేస్తా ఉన్నారు. బయట ప్రాంతంలో ఉన్న కేరళ వాసులు అందరూ కూడా ఈరోజు మార్పు జరగాలి, యూడీఎఫ్ రావాలనే గట్టి నమ్మకంతో ఉన్నారు. మరికొద్ది గంటల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఎల్డీఎఫ్ కన్నా యూడీఎఫ్ కే ప్రజలు మొగ్గు చూపుతారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.